హాయ్ అండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండేది మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడేది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేది, ఆడవాళ్ళలో హార్మోన్స్ ప్రాబ్లమ్స్తో బాధపడే వారికి, బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఈ ఫ్లాక్ సీడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇన్ని ఔషధ గుణాలున్న ఈ ఫ్లాక్ సీడ్స్తో ఒక హై ప్రోటీన్ లడ్డు చేసేద్దామండి. ఇక్కడ నేను ఒక కప్పు ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నాను. ఫ్లాక్ సీడ్స్ని తెలుగులో అవిసె గింజలు అంటారండి. గ్రామ్స్లలో 240 గ్రామ్స్ అవిసె గింజలు తీసుకున్నాను. ఫస్ట్ ఈ ఫ్లాక్ సీడ్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఏం యాడ్ చేయకుండా ఫ్లాక్ సీడ్స్ని వేయించుకోవాలి, డ్రైగా వేయించుకోవాలి. అది వేగాయి అంటే మనకు ఒక స్మెల్ లాగా వస్తుంది. ఒక స్మెల్ వచ్చినప్పుడు అది వేగినట్టే. చిన్న మంట మీద వేయించుకోండి. ఈ ఫ్లాక్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన హార్ట్కి అండ్ బ్రెయిన్కి చాలా మంచిది. దీంట్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇవి వేగాక పక్కకు తీసేసి చల్లార్చుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఇక్కడ మనం ఒక కప్పు ఫ్లాక్ సీడ్స్కి ఒక కప్పు ఎండు కొబ్బరి తీసుకుంటున్నానండి. తురుముకొని తీసుకోండి. ఈ ఎండు కొబ్బరిలో మనకి హెల్తీ ఫ్యాట్స్ దొరుకుతాయండి. అండ్ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మన ఇమ్యూనిటీకి చాలా మంచిది. ఈ ఎండు కొబ్బరిని ఎంత బాగా వేయిస్తే మన లడ్డు టేస్ట్ అంత బాగా వస్తుందండి. మాడకుండా చిన్న మంట మీద బాగా వేయించుకోండి. ఈ స్టేజ్లో నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. అవి చల్లార్చనివ్వండి. ఆలోపు మనం ముందుగా వేయించుకున్న అవిసె గింజల్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన లడ్డు అంత బాగా వస్తాయండి. నెక్స్ట్ ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం డేట్స్ తీసుకున్నానండి. ఇక్కడ నేను మెజూల్ డేట్స్ తీసుకున్నానండి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీరు ఏ డేట్స్ అయినా తీసుకోండి, చాలా సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ నేను ఒక 12 డేట్స్ తీసుకున్నానండి స్వీట్నెస్ కోసం. మీరు స్వీట్ ఇంకొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే మీరు రైజిన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఎండు ద్రాక్ష కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 12 డేట్స్ వరకు తీసుకున్నాను. ఈ డేట్స్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లోకి ఎండు కొబ్బరి, మనం ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ దీంట్లోకి ఒక 5 ఇలాచీలు పొట్టు తీసేసి మెత్తగా పౌడర్గా చేసుకొని అందులోకి యాడ్ చేసేసుకోండి. ఈ ఇలాచీ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నానండి. ఇలాచీ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం పౌడర్ చేసుకున్న ఫ్లాక్ సీడ్స్ని కూడా అందులోకి యాడ్ చేసేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోండి. డేట్స్ అనేవి ఎక్కడా లేకుండా తగలకుండా మంచిగా గ్రైండ్ చేసేసుకోండి. చూడండి, మన కొబ్బరిలో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలాగా ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఈ అవిసె గింజలు చూడటానికి కొంచెం షైనీగా మెరుస్తూ కనిపిస్తాయండి. చూడండి, మనం గ్రైండ్ చేసుకుంది కూడా కొంచెం మెరుస్తూ కనిపిస్తుంది. మన చేతికి కూడా ఏం అంటట్లేదు. మనం ఇప్పుడు లడ్డూలు చుట్టేసుకోవడమే అండి. ఈ లడ్డూలు చుట్టడానికి మనకి నెయ్యి కూడా ఏం అవసరం లేదండి. ఎండు కొబ్బరిలో ఉన్న ఆయిలే మనకి సరిపోతుంది. చూడండి, చాలా బాగా వస్తాయి లడ్డూలు. అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చూడండి, చూడటానికి కూడా చాలా షైనీగా కనిపిస్తుంది. అండ్ ఈ లడ్డూని రోజు ఒకటి తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. హెయిర్ లాస్ అండ్ స్కిన్ ఇంప్రూవ్మెంట్కి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడతాయి. మన హార్ట్కి మంచిది, బ్రెయిన్కి మంచిది. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మన డైజెషన్కి కూడా చాలా మంచిది, గట్ హెల్త్కి మంచిది, వెయిట్ లాస్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ హై ప్రోటీన్ లడ్డూని రోజు ఒకటి తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి 100 గ్రాముల ఫ్లాక్ సీడ్స్లో మనకి 18.3 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయండి. 100 గ్రామ్స్ ఆఫ్ ఫ్లాక్ సీడ్స్లో 18.3 గ్రామ్స్ ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇది హై ప్రోటీన్స్ ఉంటాయండి. అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ హై ప్రోటీన్ లడ్డు మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.